నమస్తే, వెల్కమ్ టు ప్రతిపక్షం. ఇది ప్రజల పక్షం. నేను మీ జర్నలిస్ట్ అనిల్. ఏ పార్టీలైనా ఆ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, అధికారంలోకి రావడానికి నానా తంటాలు పడుతుంటారు, అష్ట కష్టాలు పడుతూ ఉంటారు. తీరా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, అధికారాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఆ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చి ప్రభుత్వమే కూలిపోయే విధంగా ఎంత కష్టపడ్డారో వాళ్ళు అధికారంలోకి రావడానికి. ఆ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు, ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు, తప్పు నిర్ణయాలు, కానీ ప్రజల్లోకి కొన్ని మాత్రమే వాళ్ళ మైండ్లోకి వెళ్తాయి. ఆ కొన్ని ఏవైతే ప్రజల మైండ్లోకి వెళ్తాయో ఆ మైండ్లో ఎక్కించుకున్న ప్రజలు ఓట్ల ద్వారా వాళ్ళకి బుద్ధి చెప్తారు. ముఖ్యంగా మనం చూసుకుంటే గతంలో టీడీపీ అధికారం కోల్పోవడానికి బషీర్బాగ్లో జరిగినటువంటి కాల్పుల ఘటన ఒక ఉదాహరణ. అప్పటి ప్రభుత్వంలో బషీర్బాగ్ ఘటన అనేది దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. ఆ బషీర్బాగ్ ఘటన వల్ల అప్పుడు టీడీపీ ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్లో ప్రజలు వారికి ఓటు ద్వారా బుద్ధి చెప్పి వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 2 పర్యాయాలు అధికారంలో కూర్చుంది. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు చాలా కోపంతో, చాలా ఆవేదనతో, చాలా ఆవేశంతో కాంగ్రెస్కి ఓటు ద్వారా అప్పుడు వాళ్ళు బుద్ధి చెప్పారు. అదే ఆంధ్రప్రదేశ్లోనూ అదే తరహా జరిగింది. కలిసినటువంటి రాష్ట్రాలను విడగొడతాం అని చెప్పేసి ఆ కోపంతో ఆంధ్రప్రదేశ్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్కడి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పారు. ఇక్కడ మలిదశ ఉద్యమంలో ఎప్పుడో ఇవ్వాల్సిన తెలంగాణను ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇచ్చి ఏం ఫాయిదా అని చెప్పేసి ఎన్నో ఇబ్బందులు పెట్టారు, తెలంగాణకు ఎన్నో బాధలు పెట్టారు, ఎంతో మంది చనిపోయారు. దీనికి అంతటి కారణం కాంగ్రెస్ అని చెప్పేసి తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు, తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. ఇది ఒక నిర్ణయం, తప్పుడు నిర్ణయం. తెలంగాణ ఎట్లాగూ ఇచ్చేవాళ్ళే కదా, ఆ ఇచ్చేదేదో ముందే ఇచ్చేస్తే ఇంతమంది చనిపోయే వాళ్ళు కాకుండే. సో ఆ ఇవ్వకపోవడంతో అక్కడ ప్రజలు కాంగ్రెస్కి బుద్ధి చెప్పారు. తర్వాత తెలంగాణ వచ్చింది. వచ్చిన తర్వాత 2 పర్యాయాలు స్వరాష్ట్ర తెలంగాణలో 2 పర్యాయాలు టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 2 పర్యాయాలు అధికారానికి వచ్చింది. సో వీళ్ళు ఓడిపోవడానికి, ఓటర్లు వీళ్ళకి బుద్ధి చెప్పడానికి పెద్దగా కారణాలు ఏం లేకుండా పోవచ్చు. వీళ్ళ అహంకారం, కొన్ని ప్లేస్లో వీళ్ళ అవినీతి, ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే ధరణి వల్ల ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ మీద చాలా అంటే చాలా వ్యతిరేకత వచ్చింది. దానివల్లనే ఆ నిర్ణయం వల్ల, ఆ తప్పు నిర్ణయం వల్ల ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి ఓట్ల ద్వారా ఇంట్లో కూర్చోబెట్టారు. అయితే ఇప్పుడున్నటువంటి మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదే ప్రజలు ఓటేసి వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టారు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి నిర్ణయం వల్ల వీళ్ళకి బుద్ధి చెప్తారు, ప్రజల్లో వీళ్ళకి ఒక అభద్రత భావం నెలకొంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే, ఇందాక ఏదైతే చెప్పిండో ఆ టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి అధికారంలో. అయితే గతంలో ఆ పార్టీలు అధికారం కోల్పోవడానికి ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా కూడా ప్రజల మైండ్లోకి కొన్ని మాత్రమే వచ్చినాయి. టీడీపీ కోల్పోవడానికి కారణం బషీర్బాగ్ ఘటన, కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడానికి తెలంగాణ ఇవ్వడంలో జాప్యం చేసిన కారణం, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి అహంకారం, ధరణి పోర్టల్, ఇవి కొన్ని కారణాలు. అవి కూడా 2 పర్యాయాలు సమయం ఇచ్చినాయి ప్రజలు, ఓటర్లు అందరూ కూడా. వారి పార్టీలందరికీ కూడా ఆ పార్టీలకు 2 పర్యాయాలు 2 సార్లు అధికారంలోకి కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు విసిగి చెంది ఆ నిర్ణయాల వల్ల వాళ్ళని పీఠం మీద నుండి బయటికి తోసేసి ఇంట్లో కూర్చోబెట్టినాయి. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఈ గడిచినటువంటి 2 సంవత్సరాల కాలంలోనే, కేవలం 2 సంవత్సరాల కాలంలో ఇలాంటి తప్పుడు నిర్ణయాలు ఎన్నో తీసుకొని ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన చాలా అంటే చాలా వ్యతిరేకతకు రావడం జరిగింది. ఎన్నో కారణాలు ఉన్నాయి, అవన్నీ కూడా ప్రజలు ఎక్కువ మైండ్లోకి ఎక్కించుకోలేదు. ఎందుకంటే ఎంతోమంది నాయకులు కావచ్చు, ఎంతోమంది ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళు ఎన్నో హామీలతో వస్తారు. ఆ హామీలు వాళ్ళు ఎమ్మెల్యే గెలిచిన తర్వాతనో లేదంటే అధికారంలోకి వచ్చిన తర్వాతనో వాటిని మర్చిపోతారు, విస్మరిస్తారు. అవి పక్కన పెడితే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో అధికారం కోల్పోవడానికి ఒక నిర్ణయం మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏం నిర్ణయం అంటే, ఖమ్మంలోని వెలుగుమాటలో ఉన్నటువంటి భూదాన్ సమస్య. భూదాన్ భూములను ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నటువంటి వెలుగుమట్ల ప్రాంతంలో వేలాది మంది పేదల ఇండ్లు కూలగొట్టి
వారందరినీ రోడ్డు పాలన చేసింది ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. మనకు మామూలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, కాంగ్రెస్ పార్టీ అంటే గుర్తొచ్చేది వాళ్ళు ఇల్లులు ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మనకు గుర్తొచ్చేది ఇల్లు ఇవ్వడం. మనకు ఇందిరమ్మ ఇల్లు అనేది ప్రతి ఒక్క చిన్న పిల్లల నుండి పండు ముసలి వాళ్ళకు కూడా తెలుసు. ఇందిరమ్మ ఇల్లు అనేది ఒక ఫేమస్ ఒక మాట అనేది, ఇందిరమ్మ ఇల్లు అనేది ఒక బ్రాండ్. అంటే అంత బ్రాండ్ ఏర్పాటు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇల్లు ఇవ్వడం. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల అనతి కాలంలోనే హైడ్రా పేరిట ఇల్లు కూలగొడతా ఉంది. ప్రస్తుతం ఖమ్మంలో జరిగేటువంటి ఏదైతే ఉందో సమస్య, అక్కడ భూదాన్ పేరిట అక్కడ ఇండ్లు కూలగొడుతున్నారు. సో ఇది వచ్చేటువంటి సార్వత్రిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక మచ్చలాగా అని చెప్పుకోవాలి. ఇది ఒక ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి. వాళ్ళని అధికార పీఠం మీద నుండి బయటికి తోసేసేటువంటి నిర్ణయం ఈ ఖమ్మంలో ఉన్నటువంటి ఈ ఇండ్లు కూలగొట్టేటువంటి వెలుగుమట్ల ఘటన అని చెప్పుకోవాలి. ఎస్, తెలంగాణలో చాలామంది ప్రజలు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు సైతం అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తూ ఉన్నారు, ఇండ్లు కూలగొట్టడం ఏంటి, అందరూ కూడా పేదల ఇల్లు, నిరుపేదల ఇల్లు అన్నీ వాళ్ళు దశాబ్దాలుగా వాళ్ళు ఎక్కడే తలదాచుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లలు వాళ్ళందరూ ఇప్పుడు రోడ్డు పాలయ్యారు. అక్కడ కొంతమంది మహిళలు కావచ్చు, కొంతమంది చిన్న పిల్లలు మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా కూడా గుండె తరుక్కుపోతుంది. ఒక మహిళ తనను ఇంట్లో నుండి బయటికి వెళ్ళగొడుతుంటే, మీరు దండం పెడతా సార్, నేను ఒక్కసారి మా ఇల్లును ఇంట్లో లోపల వైపు తిరిగి చూసేస్తా, మేము ఎంత ఇష్టంతో కట్టుకున్నాం, మాకు ఈ ఇంటితో అనుబంధం ఉన్నది, ఒకసారి ఇంట్లో పోయి తిరిగి వస్తా సార్, నేను దండం పెడతా అని చెప్పేసి అన్న మాటలు అది చాలామందిని కన్నీళ్ళు పెట్టేలా చేసింది ఆ ఘటన, ఆ వీడియో. పార్టీలకు అతీతంగా అందరూ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ వెలుగుమట్ల ఘటన, ఈ భూదాన్ విషయం ఏదైతుందో ఇది కాంగ్రెస్ పార్టీకి తలనొప్పి తెప్పించేటువంటి ఒక పెద్ద గుదిబండి అని చెప్పుకోవాలి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒక చెంపపెట్టు లాంటిది అని చెప్పుకోవాలి. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎన్నో చెప్పుకున్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని చెప్పేసి చెప్పుకున్నారు, ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకున్నారు. ఇవన్నీ చెప్పుకున్నప్పటికీ కూడా ఈ ఖమ్మంలో ఈ భూదాన్లో ఉన్నటువంటి ఏదైతే ఇల్లు కూలగొడుతున్నారో మొత్తం కూడా పక్కన పెట్టేసారు. జనాలు మొత్తం పక్కన పెట్టేసి ఇప్పుడు దీని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను అధికారంలో కూర్చోబెట్టింది ఇందుక. మళ్ళీ ముఖ్యంగా చెప్పుకుంటే ఖమ్మం అనేది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ, కమ్యూనిస్టు పార్టీలో కావచ్చు, కాంగ్రెస్ ముఖ్యంగా ఖమ్మం అనేది ఒక కంచుకోట. ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మంలో 3 ఉన్నారు మినిస్టర్లు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. 3 ఉన్నారు ప్రజెంట్. 3 మంత్రులు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక మచ్చ లాంటిది. వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి. ఇప్పటి నుండే వాళ్ళే చేతులారా ఇదంతా చేసుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు. సో ప్రతిపక్షాలు వీళ్ళ గురించి సోషల్ మీడియా చెప్తూ ఉంటారు. మీరు ఈ హామీ ఇస్తా అంటే ఈ హామీ లేదు, తులం బంగారం అన్నారు, ఏది అక్కడ రైతులకు ఇచ్చేటువంటి ఆ డబ్బులేవి, ఇవని చెప్పేసి ఎన్నో పోస్టులు పెట్టినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా వింగు కావచ్చు, మొత్తం కవర్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. సార్ మరి మీరు ఇది చేస్తున్నారు, మీరు ఇది చేసిర్రా, మీరు అది చేస్తారని చెప్పేసి మీరు అది చేసిర్రా అని చెప్పేసి పాప వీళ్ళు కవర్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ ఖమ్మంలో వెలుగుమట్టలో ఈ ఇల్లు కూలగొట్టేటువంటి విషయంలో పాపం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా ఏం చేయలేకపోతున్నారు. చేతులు ఎత్తేసారు. మా చేతులు ఏం లేదని చెప్పేసి చేతులు ఎత్తేసారు. చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులు కూడా ఇది నచ్చలేదు. అసలు ఇల్లు కూలగొట్టడం ఏంటి, ప్రజాపాలన అన్నారు, ప్రజాప్రభుత్వం అన్నారు, ప్రజల్ని రోడ్డు మీద వాడిస్తే ఇది ఏ విధంగా ప్రజాప్రభుత్వం అవుతుంది అనేది చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు, చాలామంది ఎదురిస్తూ ఉన్నారు. ఎంతోమంది మహిళలు, పెద్ద వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎప్పుడు మాట్లాడలేని వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఇల్లులు పోయినాయి, వాళ్ళ నీడ పోయింది, వాళ్ళ గూడు పోయింది, కట్టలు తెంచుకుంది ఆవేశం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా హైడ్రా పేరిట కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నాం, సంచలనాత్మక మార్పులు తీసుకొస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్కడైతే అక్రమంగా ఉన్నటువంటి ప్రాంతంలో చెరువులు కావచ్చు, కుంటలు, నాలాలు, అక్కడ ప్రాంతాల్లో ఎవరైతే ఇల్లు కట్టారో అక్కడ హైడ్రా పోతుంది, పోయి వాళ్ళ ఇల్లు కూలగొడతారని చెప్పేసి మనకు చెప్పారు. తీరా హైడ్రా వచ్చిన తర్వాత చూస్తే నాకు తెలిసి
పేదల ఇల్లు, గుడిసెలు, రేకుల ఇల్లు తప్పితే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, లేదంటే రాజకీయ నాయకులు అక్రమంగా కట్టుకున్నటువంటి ఇళ్ళని అయితే కూర్చున్నటువంటి దాఖలు నాకైతే ఎక్కడ కనిపించలేదు. హైడ్రా పేరిట కూలగొట్టిన ఇళ్ళన్నీ కూడా అందరు నిరుపేదలే మొత్తం, ఏమి లేని వాళ్ళే. అందరూ కూడా మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళే. మళ్ళీ హైడ్రా పేరిట కూడా ఇంత జరిగింది. నాకు తెలిసి ఒక 10-15 కూల్చులు కావచ్చు హైడ్రా పేరిట పెద్ద వాళ్ళే. అది కూడా బాగా పెద్ద వాళ్ళే కాదు, ఏదో నామకే వస్తున్న వాళ్ళే. మిగతా కూల్చిన 100 ఇళ్ళు మొత్తం కూడా నిరుపేదలే మొత్తం. సో కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి. ఇది ఒక గుదిబండ. ఖమ్మంలో ఉన్నటువంటి వెలుగుమట్టలో ఇళ్లను కూలగొట్టడం, అది కూడా పేదల ఇళ్లను కూలగొట్టడం, వేలాది మందిని రోడ్డును పాలు చేయడం, వాళ్ళని నిరాశ్రయకు చేయడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఒక అతిపెద్ద తప్పు నిర్ణయం. వచ్చేటువంటి ఎలక్షన్లో ఖమ్మం వెలుగుమట్ల అనే ఘటన అనేది వచ్చేటువంటి సార్వత్రిక ఎలక్షన్లో ఓటు ద్వారా ప్రజలు మనకు చూపిస్తారనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే. చూస్తూనే ఉండండి ప్రతిపక్షం, ఇది ప్రజల పక్షం.